మనము అందించడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. దావగుడిలో పరిచయం చేస్తున్న దైవజనులు పాస్టర్ చిన్నబాబు గారు వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని కోరుతున్నారు. Praise the Lord. Hallelujah. 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 ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడికి మా ప్రియులు డైరెక్టర్ గారు రేవట్పల్లయ్య గారు ఈ స్థలం మందు మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరుస్తూ ఉండటం మాకెంతైనా సంతోషం. అందుని బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రెసిడెంట్ అయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు, అలాగే దైవజనులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. మా స్తుతి స్తోత్రము నీవే యేసయ్యా, ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దూరమైతిరి బంధువులు, విడచిపోతిరి స్నేహితులు. దూరమైతిరి బంధువులు, విడచిపోతిరి స్నేహితులు. నీడని యేసయ్యా, చెల్లించలేనయ్యా. నేరుగా ఏమియో ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా గడిచినటువంటి 6 నెలలు
అంటే అర్ధ సంవత్సరం తన రెక్కల చాటును భద్రపరిచి మరలా తిరిగి క్షేమ స్థితిలో ఇటు రీతిగా ఈ చదువుపాడు గ్రామంలో దైవజనులందరితో కలిసి సంఘ విశ్వాసులందరితో కలిసి ఇటు రీతిగా దేవుని మహిమపరచుటకు ఆయన తన కృపను మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల భాగం 115వ కీర్తన 13వ వచనం. కీర్తనల భాగం 115వ కీర్తన 13వ వచనం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా ఇక్కడ నిలవబడడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం కారణం ఏంటి అంటే ఈ సమయం ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులు అనిలయ్య గారిది సమయం. అయితే అయ్యగారికి కొంత ఆరోగ్య పరిస్థితి బాగోలేక మెడల నొప్పితోటి కొన్ని దినాల నుండి ఎంతో బాధపడుతూ ఉన్నారు. దైవజనుల కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ సమయమును దైవజనులు పెద్దల ద్వారా నాకు అనుగ్రహించడం ఇది ఎంతైనా దేవుని స్తుతించదగ్గ విషయమైంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యంలో ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఆశీర్వదించే దేవునికి తారతమ్యం లేదండి. చిన్న పెద్ద తారతమ్యం లేదు, లేదా ఉన్నవాడు లేనివాడు అన్న తారతమ్యం ఆయనకు లేదు. ఎందుకనంటే ఈ సకల సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, సర్వ మానవాళి యొక్క మనుగడకు కారకుడై ఉన్నటువంటి దేవుడు, ప్రతి ఒక్కరి జీవానికి కారకుడై ఉన్నటువంటి దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో ఏ భేదము లేదు. ఆయన అందరినీ ప్రేమించేవాడై ఉన్నాడు. ఈ భూమి మీద జీవము కలిగినటువంటి ప్రతి మానవుడు దేవుని స్తుతించబద్దుడై ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన పిల్లలనేమి పెద్దలనేమి సమస్తమందరినీ కూడా ఆయన ప్రేమించడానికి ఆయన ఇష్టపడేవాడై ఉన్నాడు. అందరినీ కూడా ఆయన ఆశీర్వదించడానికి ఆయన హస్తాలు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఒకానొక సందర్భంలో మత్తయి రాసిన సువార్తలో తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వారి చిన్న బిడ్డలను తీసుకుని ఆశీర్వదించుతాడేమో అన్న ఆశతోటి ఆయన దగ్గర తీసుకుని వచ్చారు. శిష్యులు అంటున్నారు, ఇదిగో ఇప్పుడు కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వారిని గద్దిస్తా ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఇదిగో చిన్న బిడ్డల ఆటంక వారిని ఆ ఎత్తుకు తీసుకోండి అని వారిని పిలిచి ప్రేమతో ఆయన చెయ్యి వారి నెత్తి మీద పెట్టి వారిని ఆశీర్వదించాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న బిడ్డల్ని మనం కించపరుస్తాం, లేదా త్రో చేస్తాం, నీకేం తెలుసు అని చెప్పని అంటాం. కానీ ఆయన ఆశీర్వదించే దేవుడు. చిన్న బిడ్డలనేమి పెద్దవారినేమి అందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదము పొందుకోవడానికి ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే. కారణం ఏంటి? వాక్యంలో మన ప్రారంభంలో మూలవాక్యంగా చదివినటువంటి మాట, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించును అని అంటున్నాడండి. దేవుని యొక్క ఆశీర్వాదం చిన్న బిడ్డల మీదకి పెద్దవారందరి మీదకి వస్తుంది. కానీ ఆయన అంటాడు భయభక్తులు గల వారి మీదకి. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన ఒక కండిషన్ పెడతా ఉన్నాడు.
నీకు ఇప్పుడు పెన్షన్ రావాలనుకో, మరి ఏం చెప్తారు ప్రభుత్వం వారు? ఆధార్ కార్డు తీసుకుంటారు, నీ సంగతి ఏదో తెలుస్తుంది. దాంట్లో వయసు కనుక కరెక్ట్గా ఉంటే అప్లైకి వారు ఓకే అంటారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అవునా కాదా? అంటే ఒక ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ఒక కండిషన్ ప్రభుత్వం పెడితే, పరలోకమందున్న దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఒకప్పుడు కొలతలు లేని ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చే. దేవుడు మానవుణ్ణి సృజించినటువంటి ప్రారంభ దినాల్లో ఇదిగో ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలను ఆది కాండము 1:26 యెహోవా వారిని ఆశీర్వదించెను అని రాయబడింది. ఆటంకం ఏం పెట్టలా, ఆశీర్వదించాడు ఆయన ముందుగానే. ఇప్పుడు ఎందుకు కండిషన్ పెట్టాల్సి వచ్చింది? మనిషి క్రమం తప్పాడు, మనిషి మాట తప్పాడు, మనిషి తన నడవడికను మార్చుకున్నాడు కనుక ఆయన కండిషన్ పెట్టి ఇప్పుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో, నీ స్థితి ఏమైందో ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేయడానికి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పిల్లలనేమి పెద్దలనేమి ఆయన తన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అనగా, సామెతల గ్రంథంలో మనం మరలా ఒకసారి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు అదండి. ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అనగా చెడుతనమును అసహించుకున్న వారేనట. చెడుతనాన్ని అసహించుకోకుండా దేవా నన్ను ఆశీర్వదించు, నీ దీవెన నా మీద కుమ్మరించు అనంటే సాధ్యమయ్యే పని కాదు. అది సాధ్యపడాలి అని అంటే, మన జీవితంలో అనుభవించాలి అని అంటే, దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించాలి అని అంటే ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును అని అంటున్నాడు. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అనగా చెడుతనమును అసహించుకున్న వారే. రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 వ్యక్తుల గురించి జ్ఞాపకం చేస్తాయి. ఆ 3 వ్యక్తుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గమనంలోకి తీసుకుందాం. మొదటిగా ఆది కాండము 42వ అధ్యాయము, ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతికినట్లు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యోసేపు తన సహోదరులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తులో ధన సమృద్ధి ఉంది, తన అన్నలు నివసించే ప్రాంతంలో కరువు ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు మన అన్నదమ్ములు తన్ని గెంటేశారు. ఎందుకు గెంటేశారు? తన తండ్రి అమితంగా ప్రేమిస్తున్నాడు యోసేపుని. చిన్నవాడని చెప్పని విచిత్రపుడు అంగీని అతను కుట్టించి అతన్ని అల్లారి ముద్దుగా పెంచుతూ ఉంటే మిగిలిన పెద్దవాళ్ళందరికీ కోపం వచ్చేసి, ఈ కోపంతో అన్నలు చేసిన పని ఏంటి? తమ్ముడు చావు కోసం ఎదురు చూస్తా ఉన్నా. తండ్రి అన్నాడు, అయ్యా నీ అన్నలు గొర్రెలు కాయడానికి వెళ్ళారు కాబట్టి వారికి ఆహారాన్ని ఇచ్చిరా, లేదా వారికి క్షేమ సమాచారాన్ని ఒకసారి చూసిరా, వారు ఎలాగున్నారు ఒకసారి పలకరించిరా అని చెప్పానని తండ్రి చెబితే, తండ్రి మాట విని తన అన్నదమ్ములను పలకరించడానికి ప్రేమగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ ప్రేమగా మొదలు పెట్టినటువంటి ప్రయాణం విషాదంగా ముగించబడింది. కారణం ఏంటంటే తన అన్నల్లో ప్రేమ లేదు, రిసీవ్ చేసుకునేటువంటి ప్రేమ వారిలో లేదు. ఇతను ప్రేమ చూపించడానికి వెళ్ళాడు, అన్నలేమో కోపోద్రేకుడుగా దొరికాడని చెప్పానని ఏ విధంగా చేతనైనా సరే ఇతన్ని కనబడకుండా చేయాలని చెప్పని ఆశపెట్టి వారు గుంటలో పడేశారు. అరే గుంటలో పడేసి మనకేం వస్తుందని చెప్పానని ఐగుప్తుడికి అమ్మితే డబ్బులన్నా వస్తాయని చెప్పానని ఏం చేశారు? ఐగుప్తుడికి అమ్మేశారు. ఇప్పుడు వారి చేతులు దులుపుకొని తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి యోసేపు చనిపోయాడని చెప్పి. ఇలాంటి స్థితిలో యోసేపు యొక్క జీవితం ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో నా అన్న వారి యొక్క ప్రేమకు నోచుకున్నటువంటి దినాలను గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితులను యోసేపు తన జీవితంలో చూస్తా ఉన్నాడు. చిన్న వయసులోనే, అందరికంటే చిన్నవాడే, 17 సంవత్సరాల వయసు
యోసేపు తన కుటుంబం అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తన తండ్రిని విడిచిపెట్టాడు, తన అన్నదమ్ములను విడిచిపెట్టాడు. ఐగుప్తుని ఇంట నివసించేటువంటి పరిస్థితి తన జీవితంలో ఎదురైంది. కలత చెందాల్సినటువంటి సమయంలో యోసేపు దేవుని వైపు చూసిన వాడే దేవునితో సత్సంబంధాన్ని పెంచుకున్న వాడిగా ఉన్నాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, తన అన్నలతో అతనిస్తున్న సమాధానం ఏంటంటే, నేను దేవునికి భయపడి వాడును. మరోసారి చదువుదాం మాట. ఇదిగో నేను దేవునికి భయపడి వాడను. ఎవరు సాక్ష్యం ఇది? యోసేపు సాక్ష్యం. నేను గొప్పవాడిని అనుకుంటే సరిపోద్దా? నలుగురు చెప్పాలిగా. నా వరకు నేను చెప్పుకుంటే అది సాక్ష్యం గణపరచబడుతుందా? చిన్నబాబు మంచోడు అని చెప్పండి నేను అనుకుంటే కుదురుతుందా? నా సంఘంలో విశ్వాసులు చెప్పాలి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పాలి, నా తోటి సేవకులు చెప్పాలి నేను ఎలాంటి వాడినో. నాకు నేను చెప్పుకుంటే కుదరదుగా. మరి యోసేపు యొక్క జీవితం, నేను దేవునికి భయపడే వాడిని అని చెప్పని యోసేపు అంత గర్వంగా చెప్పడానికి, యోసేపు ఎక్కడ దేవునికి భయపడ్డాడు? వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాటను మనం ఒకసారి మరలా తిరిగి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. ఎలా ఆయనకు భయభక్తులు కలిగిన వాడు అనగా, చెడుతనమును అసహించుకుని వాడే. యోసేపు అంటాడు, ఇదిగో నేను కూడా దేవునికి భయపడేవాడిని. మరి నీ జీవితంలో ఎక్కడ దేవునికి భయపడ్డావు అని అంటే చదువుతాం. 39 అది అధ్యాయంలో 12వ వచనం చదువుతాం. 39వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని అతనితో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు ఎందుకు పారిపోయాడు? యోసేపు సంతోషించేటువంటి వయసులో, ఆనందించేటువంటి వయసులో, దేవునికి లెక్క లేకుండా బ్రతకాల్సినటువంటి వయసులో యోసేపు పారిపోయాడు. మరి యోసేపు ఎవరిని బట్టి పారిపోయాడు? అక్కడ చదువుదాం 9వ వచనంలో, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మన దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో ఆ వృత్తాంతంలో యోసేపు దేవునికి భయపడినటువంటి విధానమును ఆ 9వ వచనంలో మనం చదువుతూ ఉండగా, ఇదిగో యోసేపును కష్టంలో ఉన్నప్పుడు, యోసేపు గుంటలో ఉన్నప్పుడు, యోసేపు ఇబ్బందిలో ఉన్నప్పుడు, యోసేపు బంధుమిత్రులకు దూరంగా ఉన్నప్పుడు యోసేపును హక్కున చేర్చుకున్న వాడు పోతీఫరు అయ్యాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నమ్మకంగా చేర్చుకున్నటువంటి యజమాని ఇంట్లో ఉన్నాడు. మరి యోసేపు మాట్లాడుతున్న మాట ఏమంటే, నిన్ను తప్ప. ఎంత నమ్మకంగా ఇంట్లో పని చేస్తున్నాడు, ఎంత నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడు. నమ్మిన వాని దగ్గర దేవునికి భయపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, యోసేపు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నాడో, ఎవరి దగ్గర అయితే నమ్మకంగా ఉంటూ ఉన్నాడో, ఎవరి దగ్గర అయితే నా అనుకుని జీవిస్తా ఉన్నాడో, వారి దగ్గర యోసేపు తన నమ్మకత్వాన్ని కనపరుస్తా ఉన్నాడు.
మరి వారి దగ్గర నిన్ను నమ్మినటువంటి వారి దగ్గర నీ నమ్మకత్వం ఎలా ఉంది? యోసేపు గురించి రాయబడినటువంటి మాట, యోసేపు అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో అతడు నమ్మకంగా కనపడతా ఉన్నాడు. నమ్మకంగా కనపడతా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. ఇదిగో నమ్మినటువంటి వారు ఇంట్లో దేవునికి భయపడుతూ ఉన్నాడు కనుక ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, యోసేపు దేవునికి భయపడిన విధానమును బట్టి ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించాడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు, దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు. కనుక యోసేపు గురించి రాయబడిన మాట ఏంటంటే, అక్కడే ఆదికాండం 37వ 41వ అధ్యాయము 41వ వచనం, 41వ అధ్యాయం 41వ వచనం. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గుంటలో ఉన్న వ్యక్తి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రారంభం దీనస్థితిలో కనబడిన తన నమ్మకత్వాన్ని కనపరిచిన విధానమును బట్టి ఎక్కడైతే దేవుడు అవకాశం ఇచ్చాడో అక్కడ వారికి నమ్మకంగా ఉన్నాడు. కనుక గుంటలో ఉన్నటువంటి యోసేపు సింహాసనం పైన కూర్చోడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నీవు నమ్మకంగా ఉండగలిగితే, ఎక్కడైతే దేవుడు నీకు అప్పగింపబడిన బాధ్యత ఉందో, ఎవరి దగ్గరైతే నువ్వు పని చేస్తా ఉన్నావో, ఎవరి దగ్గరైతే నువ్వు ఉద్యోగం చేస్తా ఉన్నావో, ఎవరి దగ్గరైతే నువ్వు పరిచర్య చేస్తా ఉన్నావో, అక్కడ నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు తప్పక నేను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు.